క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుండి వచ్చింది? జీవవృక్ష ఫలానికి మన వారసులం అని చెప్పడానికి ఒక సాదృశ్యంగా ప్రకటన 22:1-4 వచ్చిన వరకు యేసుక్రీస్తునందున్న వారందరికీ జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తాడు. ఇది ఒక సాదృశ్యం. ఏంటో సాదృశ్యం? యెహోవా యందు భయభక్తి కలిగి వాక్యమందు ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. అలా ఎందుకు అనుకోకూడదు? 1వ కీర్తనలో ఫలించే చెట్టుగా. ఈ క్రిస్మస్ చెట్టు ఎక్కడి నుండి వచ్చిందండి? యేసుక్రీస్తు జన్మించిన స్టోరీలో మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ఎక్కడైనా ఈ క్రిస్మస్ చెట్టు ఉందా? ఆ శాంతక్లాస్ ఎక్కడి నుండి వచ్చాడు? ఆ తాత, క్రిస్మస్ తాత శాంతక్లాస్ ఎక్కడి నుండి వచ్చాడు? గిఫ్ట్స్ ఇవ్వడం ఎక్కడి నుండి వచ్చింది? బహుమతులు ఇవ్వడం ఎక్కడి నుండి వచ్చింది? కమాన్ టెల్ మీ. ఇది బైబిల్లో ఉన్నదా? మరి బైబిల్లో లేదని చేస్తే నువ్వు శాపగ్రస్తుడి కాదా? ప్రకటన 22:18-19 ఏమంటున్నది? ఇందులో ఉన్న ఏ వాక్యమును తీసివేసినను దీంట్లో కలిపినను వాడు శాపగ్రస్తుడు లేదా బైబిల్లో? మరి ఇప్పుడు ఈ సంఘ శాఖలని శాపగ్రస్తమైనవి కావా? ఈ సంస్థాగత సంఘాలని శాపగ్రస్తమైనవి కావా?